జస్టిస్ ఈవి వేణుగోపాల్ గారు ఈనాడులో ఒక వార్త వస్తే దీని మీద స్పందించి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ఉత్తరం రాస్తారు. రఘునందన్ రావు లాంటి వాడు మాట్లాడితే రాజకీయం అనుకుంటారని ఒక జడ్జి గారు రాసిరు. జస్టిస్ ఈవి వేణుగోపాల్ గారు చెరువుల కబ్జాలతో ముప్పే. నేను ఇలా ఒక వాయనాడు గురించే మాట్లాడదలుచుకోలేదు. వాయనాడులో ప్రకృతిని మీరు విధ్వంసం చేసి ప్రకృతికి నేచురల్ స్ట్రీమ్స్కి అడ్డంగా ఇండ్లు కడితే వాయనాడులో అంతమంది మన కళ్ళ ముంగట కొట్టుకుపోయారు, అన్ని ఇండ్లు పోయినాయి. ఉత్తరాఖండ్, వాట్ వి ఫేస్డ్ ఇన్ ఉత్తరాఖండ్ 3 years బ్యాక్, దైవ దర్శనానికి పోయిన వాళ్ళు అనేక మంది పోయినరు. మరేంది దానివల్ల? అందుకనే చెరువే కదా చెరపడదాం, కుంటనే కదా పక్కా స్కెచ్ చేసి కబ్జా చేద్దాం, ఇట్లాంటి రోజు 10 వార్తలు వస్తున్నాయి. కాబట్టి నా విజ్ఞప్తి, దయచేసి నేను కొట్టినట్టు చేస్తా, నువ్వు ఏడ్చినట్టు చేయి. ఇది వద్దు పొంగులేటి గారు, కేటీఆర్ గారు. నిజాయితీ ఉంటే నువ్వు మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మంత్రిగా ఉన్న 10 సంవత్సరాల్లో నేను తప్పు చేసినా, తప్పయింది, మా నాయన కట్టించిన అమరవీరుల స్తూపం దగ్గర ముక్కునాలకు రాస్తున్నా, నేను మున్సిపల్ మంత్రిగా ఉన్నప్పుడు కట్టిన అన్ని కట్టడాలకు నేనే బాధ్యుడిని, నా మీద డీజీపీ దగ్గరకు ఏదో మా కార్యకర్తల మీద దాడులు అయితే నేను దండం పెట్టి వచ్చినావు కదా, దాడులు కాదు, నేనే సార్ దుర్మార్గుణ్ణి, హైదరాబాద్లో ఈ వరదలలో జనంగా కొట్టుకుపోవడానికి బాధ్యుడిని నేనే, నాలాలు కడుతుంటే కళ్ళుండి చూడలోని కబోదిని నేనే, నా మీద ఎఫ్ఐఆర్ చేసి నన్ను జైల్లో పెట్టమని పాప ప్రాయశ్చిత్తం చేసుకోవాలి కేటీఆర్ అనేటోడు. ఆయనను అట్లా వదిలేస్తే రేవంత్ రెడ్డి ఎందుకు కాపాడుతుండనేది ప్రజలు ఆలోచిస్తారు. నేను చాలా రోజుల క్రితం ఒక మాట అడిగిన టీఆర్ఎస్ పార్టీ, ఆంధ్రప్రదేశ్ టీఆర్ఎస్ శాఖ అని ఒకటి పెట్టిరు, దానికి ఒక ఆయన అధ్యక్షుని పెట్టిరు. గౌరవనీయులు చాలా చదువుకున్నాడు ఆయన, ఆయనంతా ఎవరు చదువుకోలేదు. ఆయన ఉద్యోగం విడిచిపెట్టి వచ్చిండు, సర్కారు కోలు వదిలేసి వచ్చి ఆయన వచ్చి తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీని తీసుకుపోయి ఆంధ్రప్రదేశ్లో పునరుద్ధరిస్తా అని మియాపూర్లో 100 ఎకరాలు కబ్జా పెట్టుకున్నాడు. ఆయన ఆంధ్రప్రదేశ్ బీఆర్ఎస్ పార్టీ శాఖకు అధ్యక్షుడు. ఇంకొక ఆయన తీసుకుపోయి మహారాష్ట్రకి ఇన్ఛార్జ్ చేసిరు. ఎలక్షన్లు వస్తున్నాయి, మహారాష్ట్రలో ఇన్ఛార్జ్ అని. ఈడ కొడుకు కోటి, బిడ్డ కోటి, అల్లుని కోటి ఇచ్చింది చాలక అన్న కొడుకుని తీసుకుపోయి ఇంకో రాష్ట్రానికి ఇన్ఛార్జ్ చేసిరు, మహారాష్ట్రలో కబ్జాలు చేసుకుంటామని బీఆర్ఎస్కి. ఇట్లా ఒకరు వీళ్ళు చేసిన కబ్జాల గురించి నిజంగా రేవంత్ రెడ్డి గారికి నేను సిన్సియర్గా చేస్తున్నటువంటి ఒక సూచన, కేటీఆర్ని టీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పుల్ని కాపాడాలనేటువంటి ఉద్దేశం మీకు లేకపోతే హైకోర్టు ఆర్డర్లు, జడ్జిల లేఖలు, ప్రభుత్వాలు ఇచ్చినటువంటి తీర్పులు, ఎన్జిటిలో వచ్చినటువంటి ఆర్డర్స్ అన్నింటినీ హైడ్రా ముందు పెట్టి నిర్దాక్షిణ్యంగా ఈ భాగ్యనగరంలో వరదొచ్చినా, వానొచ్చినా, ఏమొచ్చినా నాలాగానే ఉంటుంది, రోడ్డు లాగానే ఉంటుంది అనే రీతి లోపల ఎంక్రోచ్మెంట్స్ అన్నింటినీ కొట్టేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ, ఒకవేళ 111లో బఫర్ జోన్లో FTLలో ఉన్న భూములు మీకు కనబడకపోతే హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ కాపీని చూస్తే మీకు ఆ చెరువుల సంఖ్య, FTLల సంఖ్య కనబడుతుంది. దయచేసి ఒకసారి వాటి అన్నింటినీ బయటికి తీయాలని, ఈ కూల్చివేతలు ఒక కన్వెన్షన్ మీద చేసి హీరో మీద చేసిరని, రేపు మాపు మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలోకి పోతే మల్లారెడ్డి ప్రతిపక్ష ఎమ్మెల్యే కదా అని ఇట్లా మాట్లాడొద్దు కేటీఆర్ గారు. మల్లారెడ్డి గారు కట్టిన, అనురాగ్ రెడ్డి గారు కట్టిన, రఘునందన్ రెడ్డి కట్టిన, మురళీధర్ రెడ్డి గారు కట్టిన, చేయాల్సింది ఏంది? చెరువులో కడితే కూలగొట్టాలి. కూలగొట్టని పాపానికి శిక్ష ఎవరికి వేయాలంటే కేటీఆర్కి వేయాలి. ఫస్ట్ అర్జెంటుగా అరెస్ట్ చేయాల్సింది, మొదటి ముద్దాయిని చేయాల్సింది ఈ చెరువుల ఆక్రమణలకు అన్నింటికి ఎవరంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మినిస్టర్గా 10 సంవత్సరాలు పనిచేసినటువంటి కేటీఆర్ గారిని అరెస్ట్ చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నేను డిమాండ్ చేస్తాను. థ్యాంక్ యూ.